ప్రజలందరికీ సంబంధించింది. ఇవాళ అదానీ అతి కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ కుబేరుడిగా మారాడు. ఎన్నెన్నో నీతి బాహ్యమైన ఆర్థిక నేరస్థమైన చర్యలు చేసి లక్షల కోట్ల అధిపతి అయ్యాడు. ఇటీవల చూస్తే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ప్రలోభ పెట్టి, అధికారులు కూడా ప్రలోభ పెట్టి 2,500,000 కోట్ల లంచాలు ఇస్తే గత ప్రభుత్వ హయాంలో 1,750 కోట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ చెల్లించినట్లు అమెరికన్ కోర్టులో అమెరికన్ ప్రభుత్వ ఏజెన్సీలు కేసు పెట్టింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం సత్వరమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. 2 విచారణలు ఏకకాలంలో జరగాలి. అదానీతో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇతర రాష్ట్రాలు కానీ ఈ 3-4 సంవత్సరాల కాలంగా చేసుకున్న చీకటి ఒప్పందాలన్నింటినీ వెంటనే రద్దు చేసుకోవాలి. అదానీ మీద క్రిమినల్ యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఇలాంటి ఆర్థిక నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులు ప్రజల కష్టార్జితాన్ని, సహజ వనరుల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని కొల్లగొట్టే నీతి బాహ్యమైన కార్పొరేట్ సంస్థలన్నింటినీ పక్కన పెట్టాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని భూగర్భంలో, సముద్ర గర్భంలో ఉన్న ఖనిజ సంపదని ప్రైవేటు వ్యక్తుల చేతికి పోకుండా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంచాలి. అలా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తే మన బిడ్డల బిడ్డల బిడ్డలు, భవిష్యత్తు తరాలు భిక్షాందేహి అని అడుగు తినాలన్నా బతకడానికి అవకాశం ఉండదు. ఈ సంపదని కొల్లగొట్టే ఈ కంపెనీల వాళ్ళందరూ సహజ వనరుల్ని, ఇవాళ గోదావరి జిల్లాలో ఉన్న ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కానీ, విశాఖ మన్యం ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద కానీ, కోస్తా రాయలసీమలో ఉన్న బొగ్గు కానీ, మ్యాంగనీస్ కానీ, ఇతర ఖనిజ సంపదలన్నీ కానీ వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపకూడదు. ఇది దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల ఆస్తిగా మాత్రమే ఉండాలి. ఆంధ్రదేశంలో ఉన్న ఈ 5 కోట్ల మంది ప్రజల ఆస్తిగా ఉండాలి. అందుకని ఇవి ప్రభుత్వాలు, పార్టీలు మారినా అది ప్రభుత్వ రంగ ఆస్తిగా ఉండాలని సిపిఐ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.